అందులో మొదటి వారు అశోక్ గజపతిరాజు గారు సార్. ఈయన రాజవంశస్థులు. ఈయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 942 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 61 సార్. 2 పెన్షన్లు వస్తున్నాయి. 2 పెన్షన్లు వస్తున్నాయి సార్. అదే లిస్ట్ సార్, ఇది సీరియల్ నెంబర్ తో సహా చెప్తున్నాను కదా సార్. నెక్స్ట్ మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు. వాట్? అవును సార్. చిరంజీవి గారు తీసుకుంటున్నారా? అవును సార్. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు సార్. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటారు ప్రస్తుతానికి సార్. చిరంజీవి గారు మీరు అందరికీ ఆదర్శనీయం సార్. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా వందల వేల కోట్లలో దానం చేస్తుంటారు. మీ కుటుంబం అందులో ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నాను. ముందుకొచ్చి మీరు ఏదో ఒక పెన్షన్ వదులుకుంటే మిమ్మల్ని చూసి మిగతా రాజకీయ నాయకులు అందరూ మిమ్మల్ని అనుసరించి ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారనే సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు 2 పెన్షన్లు తీసుకుంటేది ఒక ఉసిరికాయ ఎంత ఉంటే దానం చేసేది పుచ్చకాయ ఎంత ఉంటుంది సార్. ఐ హోప్ యూల్ అండర్స్టాండ్. చిరంజీవి గారి ఎంపీ పెన్షన్ నిజం, నువ్వు చెప్పిన లాస్ట్ మాట నిజమే. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం తాను ముందొచ్చి ఒక పెన్షన్ రద్దు చేసుకొని ఏదో ఒక పెన్షన్ తను తీసుకొని రాజకీయ నాయకులకు కూడా నిదర్శనంగా నిలబడాలి. దేశమంతా ఆయన చూసి అనుసరిస్తారు సార్. ఇది నిజంగా ఆయన వరకు పోవాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రజలకు. తప్పకుండా. నెక్స్ట్ ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 1942 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో చిరంజీవి గారి నెంబర్ 336 సార్. ఓకే. మూడో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్, ఫ్రమ్ కర్నూల్. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 2113 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 333 సార్, 333. ఇలా ఎంత మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. ప్రముఖుల్ని తీసుకున్నాం సార్, ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఆదర్శంగా నిలుస్తారు. చెప్పండి. క్యారీ ఆన్. 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 85.